వెంకటేశ భక్తవత్సల శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని బ్లాగ్స్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. 7 వారాల వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో ఆయన గుడి, అలాగే ఆయన ఎలా వెలిశారు, ఆయన చరిత్ర అంతా కూడా చెప్పుకుంటూ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మన భారతదేశంలో ఈస్ట్ గోదావరి వాడపల్లి తెలుసు కదండి. ఈ వాడపల్లి అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ వాడపల్లికి పేరు ఎలా వచ్చిందంటే, ఇది వరకు నౌకాపురం అని పేరు ఉండేదండి. ఆ నౌక అంటే వాడ కాబట్టి వాడపల్లి అని క్రమేపీ పేరైతే వచ్చింది ఈ గ్రామానికి. వినరో భాగ్యము విష్ణు కథ. వాడపల్లి అంటే అందరికీ గుర్తొచ్చే పేరు 7 వార వెంకటేశ్వర స్వామి అని అందరికీ గుర్తొస్తుందండి. 7 వారాలు, 7 ప్రదక్షిణలు, 7 జన్మల పుణ్యఫలం. ఈ స్వామి ఎవరైతే ఈ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ భాగ్యం అంతా దక్కుతుందండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, 7 ప్రదక్షిణలు చేయడానికి ఎంతమంది జనం తండోపతండాలుగా వచ్చారో. ఇదే నేను ఫస్ట్ టైం అండి వాడపల్లి రావడం. ఒక 3-4 నెలల నుంచి అనుకుంటున్నాను వాడపల్లి వెళ్ళాలని. అలాగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఎలాగైనా సరే గట్టిగా సంకల్పం అయితే తీసుకొని వాడపల్లి క్షేత్రం చూడాలని ఈ శనివారం రోజు వచ్చానండి, 2వ శనివారము. ఇక్కడ జనాల్ని చూస్తే స్వామి దర్శనం చేసుకోవడానికి ఇంతమంది జనాలు తండోపతండాలుగా వస్తున్నారని నాకే ఒక్కసారి స్టన్ అయిపోయానండి. ఈ జనాన్ని చూస్తే ఎంతమంది జనం ఎలా స్వామి దగ్గరకు వస్తున్నారు. ఇక ఈ స్వామి చరిత్ర తెలుసుకునే ముందు లలిత యామిని బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేసుకోకపోతే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నివాస శ్రీ వెంకటేశ. వాడపల్లి 7 వారాల వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా ఉంది. రీసెంట్గా కోనసీమ తిరుమల అని కూడా పేరు పెట్టారండి ఈ వాడపల్లికి. 1931 అంటే మనకి స్వతంత్రం కూడా అప్పటికి రాలేదండి. అప్పటి నుంచే ఈ దేవాలయం కట్టలేదు, కానీ మామూలుగా పునర్నిర్మాణం అయితే చేశారు. దేవాలయం 1930లోనే ఉందండి. బ్రిటిషుల కాలం నాటి నుంచి కూడా ఈ ఆలయానికి చరిత్ర ఉంది. ఈ స్వామివారికి గజేంద్రుడు అన్న రాజు మొక్కుకున్నారటండి. నౌకలు గాలి వాన తుఫాన్లోని సముద్రంలో చిక్కుకుపోయినాయట. ఆ గజేంద్రుడు అనే రాజు మొక్కుకొని నౌకలన్నీ కూడా సురక్షితంగా ఇంటికి వస్తే 7 వారాల వెంకటేశ్వర స్వామికి గుడి కట్టిస్తానని గజేంద్రుడు అన్న రాజు మొక్కుకున్నారట. స్వామివారు కల్లోకి వెళ్ళి నీ నౌకలన్నీ కూడా క్షేమంగా ఒడ్డుకు చేరాయని అన్నారట. ఒక్కసారి తుల్లిపడి లేచి ఎవరూ లేరు ఏంటి ఇలా అన్నారని ఒక్కసారి తుల్లిపడి లేచారట. తీరా వెళ్ళి చూస్తే నౌకలన్నీ కూడా ఒడ్డుకి చేరి క్షేమంగా వచ్చాయని ఎంతో సంతోషించి స్వామివారికి గుడి కడతానని మొక్కుకున్నారు గజేంద్రుడు అన్న రాజు. 1970లోని ఆలయ నిర్మాణం అయితే చేశారండి. ఈ స్వామివారు క్షీరసాగర మదనం చిలికిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు అమ్మవారి సమేతంగా. అప్పుడు నారద మునీశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి కలియుగంలో పాపాలు అన్నీ కూడా పెరిగిపోతున్నాయి, మానవులు ఒకరినొకరు హింసించుకోవడం, చంపుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి పాపాలన్నీ కూడా పోయి వాళ్ళకి పుణ్యఫలం కలిగేలాగా ఏదో ఒకటి మీరు చెయ్యండి స్వామి అని నారద మునీశ్వరుడు వెంకటేశ్వర స్వామితో చెబితే, స్వామి నేను ఈ కలియుగంలోని ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా గౌతమి నది ఒడ్డున ఎర్రచందనపు పెట్టెలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తానని నారదమునీశ్వరుడికి చెప్పారట. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి చూడగా అక్కడ ఏమీ కనపడలేదట. ఏమీ కనపడలేదు అని ఇంటికి తిరిగి వచ్చేస్తే, స్వామివారు ఈ కలియుగంలో చేసిన కర్మల మూలాన నేను అందరికీ కనపడటలేదు అని ఒకానొక వృద్ధ బ్రాహ్మణుడి కళ్ళలోకి వెళ్ళి, నేను గౌతమి నది ఒడ్డున ఒక పెట్టెలోని చందనపు మూర్తిలా నేను దర్శనమిస్తున్నాను అని ఆ వృద్ధ బ్రాహ్మణుడి కళ్ళలోకి వెళ్ళి చెప్పారట. ఆయన వెళ్ళి చూడగా ఒక పెట్టె, గౌతమి నది తీరాన ఒక పెట్టె,
ఆ పెట్టె పైన కృష్ణపక్షి సమేత స్వామివారు దర్శనమిచ్చారట. అప్పుడు ఆ పెట్టెని ఓపెన్ చేసి చూడగానే స్వామివారు ఎర్రచందనం మూర్తితోని దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంతో దర్శనమిచ్చారు స్వామివారు. నారాయణ నీ నామమే గతి. అది తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా స్వామివారిని తీసుకొచ్చి 7 వారాల వెంకటేశ్వర స్వామిగా నామకరణ చేసింది నారద మునీశ్వరుడే. స్వామివారికి పేరు పెట్టింది వెంకటేశ్వర. వెంకట అంటే వెం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు అని అర్థం అండి. వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం ఎదురుగానే స్వామివారి దర్శనం ఇస్తారండి. ఇక్కడ సంకల్ప బలంతో ఏ కోరిక అయితే మనం కోరుకుంటామో ఆ కోరికకి రూపాయి కాయిన్ ఇలా గాలిలో నిలబడుతుందండి. ఈ దేవాలయానికి ఒక పవర్ అన్నది ఉంది. ఎందుకంటే నేను 5 కాయిన్స్ నిలబెట్టానండి అనుకొని 5 కాయిన్స్ కూడా నిలబడ్డాయి. నా చేతులకి ఒక అయస్కాంతం లాగా అయితే ఒక శక్తి అన్నది తాకుతుంది. నిజంగా స్వామివారి పవర్ ఉండబట్టి అక్కడికి అందరూ వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ వెబ్సైట్స్ కనబడుతున్నాయి కదండి. 7 వారాల వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలి పలానా 150 అయితే అష్టోత్తర పూజ అండి, 750 అయితే కళ్యాణం టికెట్. ఏది కావాలన్నా అది ఇవి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి. నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల. ఈ గ్రామంలో నివసించే ఒక ఆయన 250 ఎకరాలు స్థలాన్ని స్వామివారి గుడి నిర్మించడానికైతే విరాళంగా ఇచ్చేశారటండి. ఇక్కడ వీడియోలో చూడండి విమాన వెంకటేశ్వర స్వామి గోపురంపై ఎలా దర్శనమిస్తున్నారో. మనకి తిరుమల తిరుపతిలో కూడా ఇదే విధంగా మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. మనకి తిరుమల తిరుపతిలో కూడా స్వామివారు ఇలాగే విమాన వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటారండి. సరిగ్గా ఎవరైతే చూడకుండా దర్శనం చేసుకొని తర్వాత వచ్చి బాధపడుతూ ఉంటారు, అయ్యో స్వామివారు కనబడలేదని, అలాంటి వాళ్ళు ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతిలో ఇదే విధంగా స్వామివారు మనకి కనపడతారు. అదే విధంగా మనకి వాడపల్లి 7 వారాల వెంకన్న స్వామి కూడా మనకి విమాన వెంకటేశ్వర స్వామిగా దర్శనం ఇస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఇదండి స్వామివారిలో. ఇక్కడ చూస్తున్న ధ్వజస్తంభం ఎదురుంగే స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలోనే పరమేశ్వరుడు అన్నపూర్ణాదేవి సమేత భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారండి. ఇక్కడ ఉన్న శివలింగం కాశీ క్షేత్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మన పెద్దవాళ్ళు చెబుతున్నారు, అర్చకులు పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఈ దేవాలయంలో అన్నపూర్ణాదేవి సమేత శివుడు మనకి దర్శనమిస్తారండి. శనివారం రోజు ఇక్కడ భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ వీడియోలో చూస్తున్న స్వామివారి వద్ద 7 వరిపిండి ద్వీపాలు వెలిగించాలండి. మనం తెచ్చుకున్నా సరే తెచ్చుకోకపోయినా అక్కడ ఇస్తరాకుతోని సెట్ వచ్చి 100 రూపీస్కి అయితే మనకి ఇస్తారండి. స్వామివారికి తులసి మాల సమర్పించి దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. నారాయణ నీ నామమే గతి. స్వామి దర్శనానికి వచ్చిన వారు ఎవరైనా సరే స్వామికి ప్రదక్షిణలు చెయ్యాలటండి. 7 ప్రదక్షిణలు చేస్తే 7 జన్మల పుణ్య ఫలం అయితే మనకి వస్తుందట. స్వామివారి దర్శనం కంటే కూడా ఇంపార్టెంట్ ప్రదక్షిణ ఏంటండి. 7 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారు కరుణా కటాక్షం మనకి లభిస్తాయట. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత గుడి లోపలండి ఈ మూర్తి మనకు దర్శనం ఇస్తారు. లోపలంటే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ స్వామివారి దగ్గరికి వచ్చి తులసిమాల సమర్పించి స్వామివారికి అందరూ నమస్కారం చేసుకుంటారు. మా అమ్మగారితో నేనైతే వాడపల్లి దర్శనానికి అయితే వచ్చానండి, స్వామివారి దర్శించుకోవడానికి. అమ్మ 7 వారాలు వస్తానని మొక్కుకున్నారట. ఇప్పుడు అమ్మ 4వ వారం రావడం, ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలని అమ్మతో వచ్చాను. మనం గర్భాలయంలో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇదే విధంగా స్వామివారు మనకి మూర్తి అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఎర్రచందనం మూర్తి. ఎక్కడ కూడా దేవాలయాల్లో మనకి బంగారము అలాగే రాతి అలాంటి లోహాలతోని స్వామివారు ఎక్కడ దర్శనమిస్తారు. ఇక్కడే ఇలా చందనము ఎర్రచందనంతో స్వామివారు దర్శనమించడం ఇదే దేవాలయం అండి. ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు. స్వామివారికి అభిషేకాలు నిషిద్ధమటండి. మామూలుగా విగ్రహాలు అయితే అభిషేకాలు చేస్తారు. మరి స్వామివారు మరి చందనం స్వరూపంతో భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు కాబట్టి స్వామివారికి అభిషేకాలు నిషిద్ధం. వాడపల్లిలో ఉన్న స్వామి ఎంత మహిమాన్వితుడైతే ఎంతమంది జనాలు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. వీడియోలో చూడండి, ముసలి వాళ్ళు కూడా వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారు. నేను నమ్మలేకపోయానండి, చిన్న పిల్లలతో కూడా వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నారు స్వామివారికి.
ఎంత మహిమ ఉంటే స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు. అసలు ఇసుక పోస్తే ఇసుక రాలండి, జనం చూస్తున్నారు కదా, కిక్కిరిసిపోయారు. అయినా సరే ప్రదక్షిణలు మానలేదు. ఏడు కొండల వాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద శ్రీనివాస ఆనంద నిలయ. ఈ స్వామివారికి శనివారం అభిషేకాలు కానీ కళ్యాణం కానీ ఏమీ చేయరండి. శనివారం ఫుల్ రష్గా ఉంటారు భక్తులందరూ కూడా. ఆదివారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారండి. 7 వారాలు పూర్తయిన వాళ్ళు 7 శనివారాలు కంపల్సరీ వెళ్ళాలి. 8వ వారం శనివారమే కావసరం లేదండి. ఆదివారం నుంచి శుక్రవారం లోపు ఏ వారమైనా వెళ్ళి స్వామివారికి కళ్యాణం కానీ అష్టోత్తరం పూజ కానీ చేయించుకోవాలండి. కంపల్సరీ చేయించుకోవాలి 7 వారాలు వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ ఎలా చేయించుకోవాలి, ఏం కావాలి అని చాలామందికి సందేహం అయితే కలుగుతుంది కదండి. నేను వీడియోలో పెట్టాను వెబ్సైటు, ఒకసారి దాంట్లో వెళ్ళి చెక్ చేయండి. మనకి అభిషేకం చేయించుకోవాలన్నా అష్టోత్తరం పూజ చేయించుకోవాలన్నా 15 రోజుల ముందే మనం వెబ్సైట్లోనే మనం బుక్ చేసుకోవాలంటండి. ఎప్పుడు పడితే అప్పుడు మనకి టికెట్స్ అయితే దొరకవట. ఒకసారి గమనించి వెళ్ళేవాళ్ళు ముందుగా ఇవన్నీ చూసుకొని బయలుదేరండి. వాడపల్లి వెళ్ళే వాళ్ళు అందరూ అష్టోత్తరం పూజ చేయించుకున్న వాళ్ళందరూ సామాన్లు కూడా నేను చూపించిన వీడియోలో క్లియర్ కట్గా ఉన్నాయండి. ఏవేవి కావాలో పూజా సామాగ్రి అంతా కూడా వెబ్సైట్ కింద క్లియర్ కట్గా అయితే రాశారు. ఒకసారి గమనించండి. ఆ సామాగ్రి తీసుకొని వెళ్తే అష్టోత్తరం పూజ చేస్తారండి. పూజ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఉదయం పూటే చేస్తారండి. 6 to 9, 10 to 12 2 గ్రూపులుగా అయితే ఈ పూజలు చేస్తారండి. నేను ఈ వీడియోలో వివరాలన్నీ ఇచ్చానండి. ఎందుకంటే వెళ్తే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలని నేను ఈ వీడియోలన్నీ వెబ్సైట్ కానించి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్తో సహా నేను ఈ వీడియోలో పెట్టానండి. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు గమనించండి. ఇవన్నీ ఈజీగా దర్శనం అయిపోతుంది. అలాగే చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళు మాత్రం శనివారం పూట వెళ్ళొద్దు, రష్గా ఉందండి, చాలా రష్గా ఉంది. చంటి పిల్లలు చాలా అల్లాడిపోతారు. చిన్నపిల్లలతో ఎవరైతే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మిగిలిన రోజుల్లో వెళ్ళండి, శనివారం మాత్రం వెళ్ళొద్దు. పెద్దవాళ్ళు కూడానండి, అసలు చాలా రష్గా అయితే లైన్లు అయితే ఉన్నాయి, ఇబ్బంది పడిపోతారు. అందు గురించి చెప్తున్నాను ఈ వీడియోలోని. ఒకవేళ వెళ్ళాలి శనివారమే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు శుక్రవారం నైటు వాడపల్లి చేరుకోండి. శుక్రవారం నైటు వాడపల్లి వెళ్ళి స్వామివారి దగ్గర నిద్ర చేసి మరునాడు శనివారం తెల్లవారుజామునే స్వామివారిని దర్శనం చేసుకోండి. అప్పుడైతే మీరు ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకొని రాగలరు. లేదంటే చాలా ఇబ్బంది పడిపోతారు. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళకి వాడపల్లి ఎంత ఈజీగా వెళ్ళాలి అన్నది ఒక ఉదాహరణ అయితే మీకు దొరుకుతుందండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అన్ని ఈ వీడియోలని వివరంగా ఈ వీడియోలో చెప్పాను. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల. ఒక్కడ మాత్రం ఖచ్చితంగా నేనైతే చెప్పగలుగుతున్నానండి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళాము, మాకు ఈ కోరిక నెరవేరింది, మాకు స్వామివారు ఏది అడిగితే అది మాకు కోరికలు నెరవేరుస్తున్నారని అందరూ అక్కడ ఉన్న భక్తులందరూ కూడా చెప్తున్నారండి. ఎవరుని అడిగినా సరే ఇదే చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి అందరూ కూడా స్వామివారిని ఎలా దర్శించుకోవాలి, ఎలా ఈజీగా వెళ్ళాలని ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి వెళ్ళండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారా, జనాలు చూస్తున్నారు కదండి, తాడి చెట్టు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి తాడి చెట్టు వరకు అయితే ఉన్నారండి. గుడి లోపలికి వెళ్ళాలి లైను. ఇగో ఇదంతా క్యూ లైన్ అండి. ఆ తాడి చెట్లు కానించి జనాలు ఉన్నారు. ఎంతమంది జనాలండి, నేను ఎప్పుడు చూడలేదండి ఏ దేవాలయంలో కూడా ఇంతమంది జనాల్ని. నిజంగా ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మన కొరకే దర్శనమిస్తున్నారని చూడండి. ఉదాహరణ, నిలువెత్తు ఉదాహరణ అండి. మన పాపాలు కడిగివేయడానికి అలాగే మన పుణ్యఫలం కలగడానికి స్వామివారు ఇక్కడ చందన స్వరూపంలో మూర్తి మనకు దర్శనమిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా? నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. లలిత యామిని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి అమ్మవారు దర్శనాలు ఏవైతే ఉన్నాయో నేను వెళ్ళిన ప్రతి క్షేత్రాలు కూడా మీకు ప్రతి ఒక్కటి వీడియో రూపంలోనే మీకు వాళ్ళ చరిత్ర అలాగే దేవాలయం విశిష్టత అన్నీ కూడా మీకు ఈ వీడియో రూపంలోనే మీకు తెలియజేస్తానండి. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనవి చేస్తున్నాను. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. శ్రీ మాత్రే నమః.